మెగాస్టార్ చిరంజీవిని మళ్లీ వెండితెరపై చూసుకోవాలన్న అభిమానుల కల ఇంకొన్ని నెలల్లోనే నెరవేరబోతోంది. చిరు 150 సినిమా షూటింగ్ మొదలై 2 నెలలు కూడా కాలేదు. అప్పుడే 50% షూటింగ్ అవగొట్టేసిన వివి వినాయక్ శరవేగంగా సినిమాను పూర్తి చేసేస్తున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారమే 2017 జనవరి 13న ఖైదీ నంబర్ 150 ప్రేక్షకుల ముందుకు రావడం గ్యారంటీ. మరి దాని తర్వాత ఏంటి? చిరు తర్వాత ఏ సినిమా చేస్తాడు, ఎవరితో చేస్తాడు అన్న ప్రశ్నలు ఇప్పటికే చర్చనీయాంశమవుతున్నాయి. రీ ఎంట్రీ మూవీ కాబట్టి అనేక తర్జన భర్జనలు నడిచాయి. ఏళ్లకు ఏళ్లు నాంచాల్సి వచ్చింది. ఒకసారి అడుగు పడిపోయాక ఇక ఇబ్బందేమీ ఉండదు. 150 తర్వాత వరుసగా చిరు సినిమాలు చేస్తాడనే ఆశిస్తున్నారు అభిమానులు. అయితే 151 సినిమా విషయంలో దర్శకుడెవరు అన్నది ఇంకా ఖరారవ్వలేదు. కానీ బ్యానర్ మాత్రం ఓకే అయిపోయింది. తనకు అత్యంత కలిసి వచ్చిన బ్యానర్ గీతా ఆర్ట్స్ లోనే చిరు తన తరువాతి సినిమాను చేయాలనుకుంటున్నారు. చిరు 151వ సినిమా తమ బ్యానర్ లోనే ఉంటుందని గీతా ఆర్ట్స్ వర్గాలు స్పష్టం చేశాయి. దర్శకుడుగా బోయపాటి శ్రీను ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. మరి బోయపాటితో పనిచేయడంపై చిరు ఇప్పటికే ఆసక్తి ప్రదర్శించాడు. గీతా ఆర్ట్స్ లో బోయపాటి ఇప్పటికే సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ అందించాడు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.